తాకట్టు పెట్టి 558 కోట్ల రూపాయలు అప్పు, జరిమానాల రూపంలో అప్పు కడతామంటూ అగ్రిమెంట్. జనరల్ గా ఏదైనా స్థలాన్నో లేదంటే ఒక బిల్డింగ్ నో తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం చూసాం. ఈవెన్ రీసెంట్ గా ఏపీలో సచివాలయం తాకట్టు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని చూస్తాం. సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడమే కాకుండా అది కూడా వెరైటీ. ఇక్కడ చూడండి, జరిమానాల రూపంలో అప్పు కడతామంటే అగ్రిమెంట్. ఇలా ఎవరైనా ట్రై చేస్తారా? అసలు ఎవరైనా ఆలోచించారు? ఎలాగా ఆలోచించారు కదా, ట్రై చేయండి ఒకసారి. ఎవరైనా అప్పిస్తారేమో చూద్దాం. అప్పు ఇచ్చినప్పుడు కూడా ఆలోచించారు ఎలాగా వీటి మీద కూడా అప్పు ఇవ్వచ్చు అని. అది కదా వెరైటీ అసలు. నెక్స్ట్, అప్పుడు ఇప్పుడు జగనన్న భూ హక్కు పథకం. ఇప్పుడు పాస్బుక్లు మార్చాడు, ఇంకోసారి అధికారం ఇస్తే దాంట్లో యజమానులను కూడా మారుస్తాడు. ఇదైతే ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ అయిందో వాళ్ళు చెప్పగలుగుతారు బాగా. సో ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే ఇలా ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా దానికి